తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా సమ్మక్క సారలక్క జాతర నిర్వహించనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. రెండో కుంభమేళా అని కూడా పిలుస్తారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. మేడారం కుంభమేళా మహాజాతర ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకు మహాజాతర బ్రహ్మాండంగా జరగనుండగా భక్తులను మేడారం చేరవేయడంలో ఆర్టీసీదే ప్రధాన పాత్ర. ఇందుకు ఆర్టీసీ తగిన విధంగా సిద్ధమవగా మేడారం జాతరపై స్పెషల్ ఫోకస్. కరీంనగర్ 1 డిపో నుండి 70 బస్సులు ఆపరేట్ చేయబోతున్నారు. కరీంనగర్ 2 డిపో నుండి 70 బస్సులు ఆపరేట్ చేయబోతున్నారు. ఇవే కాకుండా మరో 30 బస్సులు జనం తాకిడిని బట్టి మరో 30 బస్సులు కూడా అందుబాటులో ఉంచనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెడికల్ క్యాంప్, త్రాగునీరు, టాయిలెట్ ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. మహాలక్ష్మి కరీంనగర్ జిల్లా నుంచి దాదాపుగా 750 బస్సులు మేడారం జాతరకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇంకో 100 బస్సులు అదనంగా ట్రాఫిక్ని అనుగుణంగా ఇంకొక 100 బస్సులు అంటే టోటల్గా 850 బస్సెస్కి ప్లాన్ చేయడం జరిగింది. ఈ 850 బస్సెస్ కూడా 7 పాయింట్స్ ఉన్నాయి మనకి కరీంనగర్ జిల్లాలోని. కరీంనగర్ బస్ స్టేషన్, హుజూరాబాద్ బస్ స్టేషన్, హుస్నాబాద్ బస్ స్టేషన్, మంతని బస్ స్టేషన్, గోదావరిఖని బస్ స్టేషన్, పెద్దపల్లి అండ్ 18 క్లైన్ కాలనీ 7 పాయింట్స్ నుంచి నడపడం జరుగుతుందండి. ఈ ప్రయాణికుల సౌకర్యార్థం మనం ఇక్కడ ప్రతి 7 పాయింట్లలో కూడా టెంట్స్, క్యూ రైలింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాము. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అలాగే టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. తిరుగు ప్రయాణంలో కూడా అక్కడ ఇబ్బంది కలగకుండా మేడారం బేస్ క్యాంప్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడి నుంచి మనకి 4 నుంచి 10 వరకు మన కరీంనగర్ జిల్లా పాయింట్స్ ఉంటాయి. సో ప్రయాణికులు అది గమనించి ప్రతి చోట కూడా పెట్టాము. మనం ఇప్పుడు కరీంనగర్ నుంచి వెళ్తే 6 అనేది క్యూ లైన్, సో వాళ్ళకి మెన్షన్ చేయడం జరిగింది. సో 4 to 10 అనేది కరీంనగర్ జిల్లా పాయింట్స్ అండి. అవి గమనించుకుని ఆ పాయింట్స్లోకి రాగలరని ప్రయాణికులను విజ్ఞప్తి చేస్తున్నాము. కరీంనగర్ నుంచి 145 బస్సెస్ ప్లాన్ చేసామండి. మొత్తం 1 and 2 డిపో 2 కలుపుకుని 145 ప్లస్ ఇంకొక 30 బస్సులు అదనంగా పోతాయి. చార్జెస్ ఇక్కడ నుంచి 380 రూపీస్ అడల్ట్స్కి, 210 చైల్డ్ టికెట్. మహిళలకి ఫ్రీ ప్రయాణం కంపల్సరీ ఉండాలండి, ఆధార్ కార్డు. మేడారం జాతరకి ఇంటర్నల్గా బస్సెస్ సరిపోవు కాబట్టి బయట ఈ జిల్లాల నుంచి కూడా బస్సెస్ని డ్రా చేశామండి. కరీంనగర్ జిల్లాకి దాదాపుగా 425 బస్సులు మిగతా రీజన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. సో బయట నుంచి వచ్చే స్టాఫ్కి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి భోజన వసతులు అవి కూడా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు, కరీంనగర్లో స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే మిగతా పాయింట్స్లో కూడా NGOs అందరూ కూడా వీళ్ళకి మధ్యాహ్నం భోజనాలు అందించడం జరుగుతుందండి. మా స్టాఫ్కి ఇబ్బంది కలగకుండా ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. 1 డిపో నందు RM గారు కోరడంతో కండక్టర్స్ అండ్ డ్రైవర్స్కు సమ్మక్క జాతర ఉన్న సందర్భంగా వారు చెప్తున్న 4 days అనంతరం మేము అన్నప్రసాదం ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. దాదాపుగా ఒక 200 మందికి డైలీ అన్నప్రసాదము, అల్పాహారం కార్యక్రమం చేపడుతున్నాం. వారు ఇక ముందైనా వాళ్ళు తెలియజేసినట్టయితే మేము అన్నప్రసాదం ఇక్కడ చేపడతామని చెప్పేసి మేము RM గారికి తెలియజేస్తున్నాం. మాకు ఎప్పుడు చిన్న వాటర్ ప్లాంట్స్ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర వెళ్ళే భక్తులకు విజ్ఞప్తి, బస్సులు కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి వెళ్ళి అందుబాటులో ఉంచినాము. బస్సు టికెట్ పెద్దలకి అవుతున్న 380 రూపాయలు కరీంనగర్ నుంచి మేడారంకి, మరి హాఫ్ టికెట్ అవుతున్న 210 రూపాయలు. ఇక్కడ మంచి అన్ని సదుపాయాలు ప్రొవైడ్ చేయడం జరిగింది. క్యూ రిలయన్స్, మరి వాళ్ళకు ఎండకు ఉండకుండా నీడ కనపడి మనం తడకలతో కట్టాము, టాయిలెట్స్ కట్టి చేసినాము, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసినాము, టికెట్ బూత్, బస్సులు అన్నీ ప్రొవైడ్ చేయడం అనేది ప్రయాణికులు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరడం జరుగుతుంది. ఇక్కడ నుంచి డైలీ 150 బస్సులు అవుతున్నారు కరీంనగర్ మేడారం షెడ్యూల్ తిరుగుతుంటాయి. నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపు ఓపెన్ చేసినాము. నిన్నటికి వెళ్ళి బస్సులు పోతున్నాయి. శుక్రవారం వరకు ఇక్కడికి వెళ్ళి వెళ్తాయి. అంటే శనివారం వరకు జాతర కొనసాగుతుంది. దాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేయగలరని కోరుకుంటున్నాం. డిపో మేనేజర్ కరీంనగర్ 2 డిపో భీమల్లయ్య. మళ్ళీ మనకు డౌన్లో వచ్చేటప్పుడు ఇక్కడే ఉన్నది, అక్కడ మనకు పోలింగ్ బూత్ నెంబర్ 6 మనకు అక్కడ ఉన్నదని డౌన్ కూడా అప్పుడు పోయేటప్పుడు గుర్తుపెట్టుకుంటే మనకు వచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది. మా డ్రైవర్లో ఏదైతున్నో ఆ సెల్ నెంబర్లు ఉంటాయి, బస్సుకు ముందు వెనక పక్కన ఉంటాయి. అన్ని సదుపాయాలు ప్రొవైడ్ చేయడం ప్రయాణికులకు ఏ అవసరాలు ఉన్నాయో అని. టోల్ ఫ్రీ నెంబర్ అక్కడ మా పెద్ద క్యాంపులు ఉన్నాయి, అన్ని బూతులు ఉన్నాయి. బూత్ ఏదైతున్నో ఇక్కడ ఎట్లా క్యూ రైలింగ్స్ కట్టినామో అక్కడ కూడా క్యూ రైలింగ్ ఉన్నది.
అక్కడ ఉన్న బూత్ ఏదైతే ఉన్నదో మనకు రావడానికి ఇట్లా వచ్చే బూత్ నెంబరు 6 అక్కడ దాని 6 అంటే ఈజీగా ఉంటుంది. అదే లైన్లో వచ్చి టికెట్ ఇక్కడ కూడా లైన్లో వచ్చి బస్ ఎక్కితే వాళ్ళకు కన్వీనియంట్గా ఉంటుంది. క్యూ రైలింగ్ పాటిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పటిలాగానే స్త్రీలకు 0 టికెట్ జీరో టికెట్, మహిళలకు 0 టికెట్. తీసుకెళ్లాల్సిన వస్తువుల పైన ఏమైనా గైడ్లైన్స్ ఉన్నాయా సార్? వాళ్ళు ఇంతకుముందు జాతరలకి ఎట్లా ఉన్నదో ఇప్పుడు కూడా అంతే. ప్రతి జాతరకి ఏ విధంగా ఎట్లా ఉన్నదో అదే మేము చేస్తాం. ఇంత గతంలో పోయిన సంవత్సరం ఎన్ని పెట్టారు? పోయిన సంవత్సరం దాదాపు ఇక్కడ 100 వరకు వెళ్ళినాయి. ఇప్పుడు ఇంకా దాన్ని ఇంకో 50 ఎక్కింది. పోయినసారి కన్నా డబుల్ చేసినాం, అందుబాటులో అందుబాటులో ఉంటుంది. పోయినసారి ఇక్కడ 75 to 100 తిరిగినాయి. ఇప్పుడు దాన్ని డబుల్ చేయడం జరిగింది ఈ రద్దీని బట్టి.